హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ ప్రభుత్వం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ఉంటుంది. అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ మెసేజ్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూడొచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే సైకిల్ వీడియోస్కున్నాను. సో ఇది అద్దంకి అండి. అద్దంకి ఊరిలో అద్దంకి మండలం ప్లస్ అద్దంకి ఊరు. సో ఇక్కడ భవానీ సెంటర్ నుంచి మీరు వస్తే ఇక్కడ దేవాలయ మార్గంలో దండిగా ఉంటుంది. భవానీ సెంటర్ మార్గం కాకానిపాలెం అంటారు. సో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం. సో అధ్యక్షుడు దీనికి శ్రీ రాచకుల పాల్లోచిన ధర్మపత్ని వీరకుమార్ గారు. సో తప్పకుండా మీరు ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించుకోండి. సో స్వామివారి కృపాపత్రులు కలిగి కృపా కటాక్షం పొందండి. స్వామివారికి అనుగ్రహం పొందండి. సో అందరికి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఎల్లవెల్ల అనుగ్రహం ఉంటుంది. సో మీకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ తలదూగుతారని కోరుతున్నాను. సో తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షం పొందండి. అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి దేవాలయ అభివృద్ధికి దేవాలయ నిర్వహణకి పూజా కార్యక్రమాలకి ఇతర అన్నదాన కార్యక్రమాలు మీరైనా సహాయం చేయాలంటే దయచేసి విరాళాలు అనుకుంటే ఈ యొక్క దేవాలయ శాఖ ధర్మకర్తలు ఉంటారు పెద్దవారు ప్రధాన అర్చకులు వాళ్ళని సంప్రదించి సో మీరు ఇచ్చి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే హరిరామ్ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరే హరి బోల్ హరే కృష్ణ. సో ఇది సో ప్రజెంట్ ఎవరు వచ్చినట్టు కాళ్ళు చేతులు కట్టుకొని ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. సో ట్యాప్స్ ఉంటాయి. కాళ్ళు చేతులు కట్టుకొని మీరు వెళ్ళండి. సో చాలా విశాలంగా ఉంటుంది ప్రదేశం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం. సో ప్రతి ఊర్లో సో బ్రహ్మంగారమట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఉంటుందో సో ఇక్కడ కూడా అద్దంకిలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఉంది. తప్పకుండా దర్శించుకోండి. సో కాలజ్ఞానం రచించినటువంటి ఈ యొక్క దైవతామూర్తులు. సో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవస్థానం చూడొచ్చు. వీరబ్రహ్మణే శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం భవానీ సెంటర్ అండి. ఇది భవానీ సెంటర్లో ఉంటుంది. అద్దంకి దేవస్థానం కమిటీ చూడొచ్చు. మీరు అధ్యక్షులు వీడియో పర్చేస్ చూసుకుని మీకు ఏదైనా సందేహం ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చి దేవస్థానం ఇచ్చి మీకు వచ్చినట్టు మీ శక్తి కొద్దిగా ఈ యొక్క గుడి నిర్వహణకి పూజా కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి గుడి అభివృద్ధికి విరాళాలు ఇచ్చి రసీదు తీసుకొని అప్పుడు పూర్తిగా దేవస్థానం చెందుతుంది. సో లేకపోతే మీరు హుండీ ఉంటుంది. హుండీలైన మీరు కానుకలు భక్తులు మీరు ఇవ్వాల్సినటువంటి కానుకలు కానీ మొక్కుబడులు కానీ హుండీలు వేసి ఈ యొక్క దేవస్థానానికి సాయం చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే చూడొచ్చు. హరే కృష్ణ చూడొచ్చు. మన పూజారు లేరు కాబట్టి తాళం లాక్ చేస్తారు. సో మనం బయట నుంచే దర్శనం చేసుకుంటాను. సో వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ఓకే చూడండి. సో స్వామివారి దర్శనం చేసుకుని బయట నుంచే ఓం నమ శివ ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై ఓం నమో నమః. సో స్వామివారిని నమస్కరించండి. సో స్వామివారి కూడా శివుని కూడా నమస్కారం చేసుకుంటారు. శివుని కూడా ఆరాధిస్తారు, పూజిస్తారు. సో ఓం నమ శివ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించారు. మీరు ఎన్నో కాయసెట్ చూడవచ్చు. ఓకే. సో ఈయన చెప్పినట్టన్నీ జరుగుతూనే ఉండే నిత్యం. సో అప్పుడప్పుడు కాలంలో ఏ విధంగా జరగబోతుందో వాళ్ళ కాలం గురించి చరిత్ర కాలజ్ఞానం చెప్పగలిగినారు ఊహించి. సో అదన్నీ నిజమవుతున్నాయి అని చాలామంది నమ్ముతున్నారు. సో మీరు కూడా నమ్మండి. సో అందరూ నమ్మని కాలజ్ఞానాన్ని చాలా చక్కగా రచించారు, చక్కగా చెప్పగలిగినారు. సో అది వాస్తవమే అని అర్థమైంది. సో ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కూడా మీరు కూడా సాయం చేయొచ్చు, విరాళాలు ఇవ్వచ్చు, చూడొచ్చు. సో గుడి ప్రదక్షిణ చేయండి. సో గుడి చుట్టూ తిరగండి. సో ఇక్కడ కూడా జంట నాగదేవతలు కూడా విగ్రహాలు ఉన్నాయి, చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా వైట్ అండ్ గోల్డ్ కలర్లో బాగా పెయింటింగ్ అంతా వేశారు. హరే కృష్ణ 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 హరే రామ హరే హరే చూడొచ్చు. సో చాలా బాగా చక్కగా అందంగా ఉంది, బాగా చక్కగా ఉంది. సో ఈ గుడికి ఇంకా ఏదైనా గుడి నిర్వహణకి అభివృద్ధి కార్యక్రమాలకి సో ఇతర పూజా కార్యక్రమాలకి ఇంకా అన్నదాన కార్యక్రమాలకి మీరైనా సాయం చేయకుంటే తప్పకుండా ఈ యొక్క దేవస్థాన కమిటీని దేవస్థానం యొక్క అధ్యక్షులు కానీ ప్రధాన అర్చకులు కానీ సంప్రదించండి. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రధాన అర్చకులు నెంబర్ ఉంటుంది వీళ్ళకి అధ్యక్షులు. సో వీళ్ళని సంప్రదించండి. అధ్యక్షుడు పోతుపల్లి రామ్ గారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది 9995757406. సెక్రటరీ వచ్చేసి బోడా వెంకటేశ్వర గారు 9493604990. సో కోశాధికారి గారు భువనాథం శ్రీనివాసరావు గారు. సో 83092666 సరికన్ను చెట్లు 0050 అనుకుంటా. సో
సో పూజారి గారి నెంబర్ ఉంటుంది, మీరు కనుక్కోవచ్చు. 6300183580. సో వీళ్ళు సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి వివరాలు ఇక్కడ దేవస్థానం తరఫున ఇచ్చి ఆదుకోండి, సాయం చేయండి. సో గుడి అభివృద్ధికి పాటుపడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరిరామ హరే రామరామ హరే. సో జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై, జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. సో చాలా చక్కగా ఉంది. చూడొచ్చింది శ్రీ గోవిందమాంబ సమేత చూడొచ్చు. చూడండి టైల్స్ మీద చక్కగా వేస్తారు. జై వీరబ్రహ్మ, జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబకి జై, జై వీరబ్రహ్మకి జై, వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం భవన్ సెంటర్ అద్దంకి వచ్చి తప్పకుండా దర్శించుకోండి. సో మీరు ఈ దేవస్థానానికి ఇచ్చినటువంటి దాతల వివరాలు పేర్లు చూసుకోవచ్చు. ఒక్కొక్కరు 20,000, 15,000, 10,000, 15,000, 5,000, 116 అట్లా ఇచ్చింటారు. సో మీరు వీడియో కాల్ చేసి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ వీడియో కాల్ చేసి చూసుకోగలరు. సో ఇది సో ఇట్లా చూసుకోవచ్చు వివరాలని. సో నేను ఇక్కడ మా పళ్ళ కూడా అడ్డం పెట్టారు, అందుకు నేను దాన్ని గమనించట్లేదు. మీరు కూడా ఇవ్వాలంటే ఇట్లా వివరాలు ఇచ్చి ఆదుకోండి, వివరాలు ఇచ్చి ఆదుకోండి దయచేసి. సో ఇప్పుడు ఎవరికి పాల్గొనండి. సో ఇంకా ఏదైనా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలంటే మీరు కూడా ఇక్కడ పూజారు కానీ, ప్రధాన అర్చకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, పూజారు కానీ, లేకపోతే గుడి పెద్దలు కానీ, ధర్మకర్తలు కానీ, కోశాధికారులు కానీ తీసుకుని సంప్రదించి వాటికి మీరు ఇచ్చి వివరాలు ఇచ్చి రసీదు పొందండి. అప్పుడు ఇంకా ఈ యొక్క గుడి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. బాగా నిత్యం ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఆ పూజ నిర్వహణకి ఎటువంటి వాటి కూడా మీరు సహాయపడవచ్చు. సో మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఏదైనా పండుగలు పబ్బాలు కూడా ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. వివరాలు ఇచ్చి సాయం చేయండి. నా తరఫున, నా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ. ఇప్పుడు గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి కనీసం ఈ వీడియో చూసినప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ తెలియజేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే. సో ఇక్కడికి వచ్చి మీరు జపం కూడా చేసుకోవచ్చు. చాలా విశాలమైన ప్రదేశం, అందరూ కూర్చోవచ్చు. హరే కృష్ణ మహామంత్రం చెప్పించవచ్చు. ఓం నమః శివాయ జపం, హరే రామ మహామంత్రం చెప్పించవచ్చు. హరే కృష్ణ మహామంత్రం చెప్పించవచ్చు. సో ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మంత్రాలు ఉంటాయి కూడా. సో నామజపం కూడా చేసుకోవచ్చు. సో అది సో ఇట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో ఉంటారు. ఫస్ట్ అక్కడ మెయిన్ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవస్థానం, ప్రధాన దేవస్థానం వచ్చేసి బ్రహ్మంగారి మఠం. అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. ఇది ప్రతి ఊరిలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఖచ్చితంగా ఉంటాయి. సో ఏంటంటే ఆయన కాలజ్ఞానం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకొని పూజిస్తుంటారు, నిత్యం ఆరాధిస్తుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చూడొచ్చు, ఇంకా పూజారి గారు వెళ్ళారు కాబట్టి మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. సో తప్పకుండా దర్శించుకోండి. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం. సో అద్దంకి సో భవన్ సెంటర్ అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ జై. హరి బోల్. సో వెంటనే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్ళేటువంటి టెంపుల్ దర్శన యాత్రకి అందరూ హెల్ప్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్స్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అంటూ టెంపుల్స్ ట్రావెల్ చేయండి. అదేవిధంగా నా యొక్క సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శన యాత్రకి హెల్ప్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్.